ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నీకు అత్తనైనా అమ్మనైనా నేనే కాబట్టి నా కొడుకుని నీ చేతుల్లో పెట్టి చెప్తున్నాను, వాణ్ణి బాగా చూసుకో. మీ ఇద్దరూ ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మీ మధ్యలోకి మూడో మనిషి రాడు. సంతోషంగా ఉండండి. చెప్పండి, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మా ఫార్మా షేర్స్లో మీకు షేర్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు వాటా ఇచ్చారు అంటే మీ మేలు జన్మలో మర్చిపోమండి. అసలే ఈయన ఏ పని చేయట్లేదని మా ఇంట్లో అందరూ మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా బిజినెస్తో ఈక్వల్గా కార్తీక్ని కూడా నిలబెడతాం. బై ది వే, మీరు పెట్టుబడి ఎంత పెడతారు? పెట్టుబడా? మా దగ్గర ఏముంది మేడం, కట్టుబట్టలు తప్ప. అదేంటి కార్తీక్, మా ఆస్తంతా మీదే అని చెప్పారు? అది అన్నారు కానీ ఇంకా మా పేరుతో రిజిస్టర్ చేయలేదు కదండి. ఇంకా ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు? అంటే ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏంటని అవంతిక క్యాజువల్ గా అంది. వాళ్ళేమో సీరియస్ గా తీసుకున్నారు. అంటే మా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉందండి. అమ్మా శ్రావ్య, శ్రావ్య, ఈ రోజు రేపు ఆస్తుల విషయంలో ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు అవంతిక. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. అది నిజమే అనుకోండి. అందుకే నేను చాలా బిజినెస్లు చేసి నష్టపోయాను. శ్రావ్య, ఇప్పటికిప్పుడు ఆస్తి మా పేరు మీద రాసిమ్మంటే బాగోదు కదండి. నా బిజినెస్లో మీకు షేర్ కావాలంటే మీరు ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి కదా అవంతిక. మీ బిజినెస్ లో షేర్ ఇస్తామంటున్నారు. మా పెట్టుబడుల గురించి మీరు ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది కదా మేడం. సలహా అంటే మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. మేమేం హెల్ప్ చేయగలమండి? మీరు చేయగలరు. ఆ ఇంద్రగాడితో పెళ్లి వద్దు అని నేనెంత చెప్పినా అదితి నా మాట వినడం లేదు. కానీ ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. అందుకు నాకు మీ సాయం కావాలి. ఈ పెళ్ళి ఆపడం మా వల్ల కాదు మేడం. మేం చెప్తే మా మామయ్య మాట వినడు. అవునండి, ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలని మా అమ్మ నాన్న చాలా పట్టుదలతో ఉన్నారు. మా నాన్నమ్మ చెప్పినా వినట్లేదు. ఈ పెళ్లి మేమెలా ఆపగలం? మీ ఇంట్లో ఒక శాల్తీ లేచిపోతే పెళ్లి ఆగిపోతుంది కదా. మా ఇంట్లో ఒకరిని లేపేయాలా? ఎవరిని మేడం? పెద్దవిన్నా? కాదు, అహల్యని. అహల్యని చంపాలా? అవును, దానివల్లే నా కూతురి జీవితం నాశనం అయింది. అది వచ్చిన తర్వాతే గౌతమ్ మారిపోయాడు.
అదుండగా మీకు ఆస్తి రాదు. దాన్ని లేపేస్తే అటు మీ ప్రాబ్లం, ఇటు నా ప్రాబ్లం రెండు సాల్వ్ అవుతాయి. అహల్యని చంపడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు మేడం. గౌతమ్ ఉండగా అది సాధ్యమే కాదు. గౌతమ్కి తెలియకుండా అహల్యని చంపొచ్చు. అది తినే అన్నంలోనో తాగే జ్యూస్లోనో ఈ విషం కలపండి. ఫుడ్ పాయిజన్ అయ్యి అది చనిపోయింది అని అందరూ అనుకుంటారు. మీ చేతికి మట్టంటదు. మేడం, మేం కొంచెం ఆలోచించుకుని చెప్తాం. మనకంత టైం లేదు. రేపే పెళ్ళి. ఈరోజే అహల్య చావాలి. అది చస్తేనే మీకు ఆస్తి వస్తుంది. నా బిజినెస్లో మీకు వాటా కూడా వస్తుంది. త్వరగా తీర్చుకోండి. ఓకే అండి, ఈ రోజే దాన్ని లేపేస్తాం. వెరీ గుడ్. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక మీరు దాన్ని లేపేయండి. మీరు కోటీశ్వర్లు అవ్వండి. అహల్య, అయిపోయింది నీ పని. రేపటితో నీ చాప్టర్ క్లోజ్. చూడండి, పెళ్లికి తక్కువ టైం ఉందని హరిబరిగా చేయకండి. మీరు రెగ్యులర్గా వెడ్డింగ్ ప్లాన్ ఎలా చేస్తారో ఈ పెళ్లికి కూడా అలాగే ప్లాన్ చేయండి. ఏ లోటు ఉండకూడదు. పెళ్లిలో వడ్డించాల్సిన వంట లిస్ట్ అని మీకు ఇచ్చాను కదా, అందులో ఏ ఒక్కటి తగ్గకూడదు. ఐటమ్స్ అన్ని టేస్టీగా ఉండాలి. డెకరేషన్ విషయంలో కూడా మీరు రాజీ పడకండి. ఇది మా పెద్దబ్బాయి పెళ్లి. ఆ స్థాయిలో ఏర్పాట్లన్నీ ఉండాలి. పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళొస్తారు. అందరూ ఈ పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలి.